శ్రీ గురుభ్యో నమః. భగవద్గీత 2వ అధ్యాయం 15వ వచనం. యం హి న వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. మానవులలో శ్రేష్ఠుడైనటువంటి వాడా ఓ అర్జున, సుఖదుఖాలతో కలత చెందకుండా ఎవరైతే రెండింటిని స్థిరంగా చూస్తాడో నిశ్చయంగా మోక్షానికి అర్హుడవుతాడు. ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతి స్థితి పట్ల స్థిరనిశ్చయుడిగా ఉండి సుఖదుఖాల తాకిడిని సమంగా సహించగలిగేవాడు మోక్షానికి అర్హుడు. వర్ణాశ్రమ విధానంలో 4వ ఆశ్రమ స్థితి అంటే సన్యాసం చాలా కష్టం. దానిని జీవితాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడం వల్ల జీవితాన్ని పరిపూర్ణంగా చేసుకుందామనే శ్రద్ధ కలవాడు ఎన్ని కష్టాలు కలిగినప్పటికీ తప్పకుండా సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తాడు. ఎందుకంటే కుటుంబ సంబంధాలు తెంచుకోవాల్సి రావడం, భార్య పిల్లల్ని వదిలిపెట్టి రావడం ఇవన్నీ చాలా కష్టం. కానీ ఎవరైనా అలాంటి కష్టాలను సహించగలిగితే అతని ఆధ్యాత్మిక అనుభూతి మార్గం తప్పకుండా పరిపూర్ణమవుతుంది. అందుకనే పట్టుదలగా ఉండాలి. సుఖానికి దుఃఖానికి సమంగా స్వీకరించాలి అని. కానీ ఈ కలియుగంలో సన్యాసం స్వీకరించడం కష్టం. అంటే మోక్ష మార్గాన్ని అనుసరించడం చాలా కష్టం అని నా అభిప్రాయం.